సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము మనుషుడు అతని అధికారములు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 40వ అధ్యాయము గొప్ప పరీక్ష. 1947 సంవత్సరం. 1947 నవంబరులో విలియం బ్రెన్హామ్ తన పసిఫిక్ వాయవ్య యాత్రను వాంకోవర్, బ్రిటిష్ కొలంబియాలో 4 రోజుల స్వచ్ఛతా కూటములతో ప్రారంభించాడు. వాంకోవర్లో అంతకు ముందెన్నడూ చూడని విధముగా మత శాఖల సంఘములనియు ఏకముగా కూడి సహకారం అందించారు. ప్రతి రాత్రి పెద్ద పురపాలక శాఖ వారి ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినది. రాత్రి వెంబడి రాత్రి స్వస్థతా ఆరాధనలు అత్యద్భుతంగా జరిగాయి. ఒక స్థానిక సువార్థికుడైన ఎర్న్ బ్యాక్స్టర్ ఎంతగానో ప్రభావితం చెందాడు. అతడు కూడా జాక్ మురే మరియు గార్డెన్ లిండ్సేల వలె తన పనులన్నీ రద్దు చేసుకుని ప్రతి పట్టణంలో జరిగే బ్రెన్హామ్ కూడికలకు హాజరవ్వాలనుకున్నాడు. బిల్లీ తరువాత మజిలీ పోర్ట్లాండ్, ఓరెగాన్, వాంకోవర్ల వలె పోర్ట్లాండ్ కూడికలు విజయవంతం కావటానికి స్థానిక సేవకులు సహకారం అందించారు. మొదటి రాత్రి 7,000 మంది ప్రజలు ఆడిటోరియం గేటు దాటి లోపలికి వచ్చారు. అప్పుడు పట్టణపు అగ్నిమాపక శాఖాధికారులు వచ్చి తలుపులు మూయించారు. బయట వేలాది మంది ప్రజలు మిగిలిపోయారు. పోర్ట్లాండ్ కూడికలలో 3వ రాత్రి సాతానుడు బిల్లీని నాశనం చేయుటకు ప్రయత్నించాడు. గార్డెన్ లిండ్సే ప్రజలను బిల్లీకి ఇష్టమైన పాట కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, సమస్త కార్యములు సాధ్యము, కేవలము నమ్ముము పాటలు నడిపిస్తూ ఉండగా బిల్లీ వేదిక మీదకు నడిచి వచ్చాడు. ప్రజలకు శుభములు తెలిపిన తరువాత స్వస్థతలు మరియు అద్భుతముల కొరకు దేవుని యందు విశ్వాసముంచమని బిల్లీ ప్రజలను ప్రోత్సహించాడు. అతడు మాట్లాడుచూ ఉండగా గోధుమ రంగు సూటు ధరించిన ఒక దృఢకాయుడు ఆ ఖాళీ మధ్య వేగంగా నడుస్తూ ముందుకు రావటాన్ని అతడు గమనించాడు. ఆ వ్యక్తి వేదిక మెట్లు ఎక్కుచుండగా అతడు ఒక ప్రాముఖ్యమైన వర్తమానమును తీసుకుని వస్తున్న సహాయకులలో ఒకడేమోనని బిల్లీ తలంచాడు. బహుశా ఎవరో ఒకరు స్పృహ కోల్పోయి ఉండవచ్చు, లేదా గుండె నొప్పి, లేదా ఇప్పుడే ప్రార్థన అవసరమైన వారెవరైనా. కానీ ఆ వ్యక్తి వేదిక మీదకు చేరగానే ఎక్కడో ఏదో తప్పు ఉన్నదని బిల్లీ గ్రహించగలిగాడు. ఆ పెద్ద వ్యక్తి ఆగాడు. అతని కళ్ళు అటూ ఇటూ వేగముగా తిరుగుతున్నాయి. మొదటిగా ఆడిటోరియంలోని గుంపు వైపు చూశాడు. తరువాత వేదిక మీద కూర్చొని ఉన్న 300 మంది సేవకుల వైపు చూశాడు. చివరికి అతడు తన దృష్టిని ప్రసంగ వేదిక వెనుక నిలబడిన చిన్న బోధకుని మీద నిలిపాడు. ఆ భారీకాయుడు తిడుతున్నాడు. ఆ వ్యక్తి పళ్ళు నూరుతుండగా అతడి క్రింది దవడ ముందుకు వెనుకకు కదులుచున్నది. అతడు 2 పిడికిళ్ళు గట్టిగా బిగించి వాటిని వాడుటకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నవి. అతడు అరుచుకుంటూ ముందుకు దూకాడు. నీవు వేషధారివి, నీవు గడ్డిలోని పామువి, నీవు ఎంత దైవజనుడువో నేను చూపిస్తాను. నీ శరీరంలోని ప్రతి ఎముకను విరగొడతాను. ఒక్క మాట కూడా పలకకుండా బిల్లీ ఆ ఉన్మత్తుడి వైపు తిరిగాడు. ఆ భారీకాయుడు తన యొక్క మాటను నెరవేర్చే శక్తి కలిగిన వాడుగా కనబడుచున్నాడు. అతడు 6 అడుగుల కంటే ఎత్తుగా ఉన్నాడు. అతని బరువు కనీసం 250 పౌండ్లు ఉంటుంది. మరొక ప్రక్క బిల్లీ బరువు కేవలం 118 పౌండ్లు. ఈ క్రూరుడి చెయ్యి బిల్లీ తొడకంటే లావుగా కనిపిస్తుంది. నిదానంగా ఆ మనిషి దగ్గరకు వచ్చాడు. అతన్ని అడ్డగించుటకు గుంపులో నుండి 2 పోలీసు అధికారులు ముందుకు వచ్చారు. కానీ బిల్లీ తన భయమును విడిచి రావద్దని వారి వైపు చెయ్యి ఊపాడు. ఇది రక్తమాంసముల కార్యము కాదు, ఇది ఆత్మీయ శక్తుల మధ్య పోరాటం అని బిల్లీ చెప్పాడు. అయిష్టంగానే ఆ 2 పోలీసు అధికారులు వెనక్కు తగ్గి నిదానముగా ధైర్యంగా ముందుకు వెళుచున్న ఆ పిచ్చివాడి వైపు చూస్తున్నారు. ఆ భారీకాయుడు కేకలు వేస్తున్నాడు. నీవు నటుడివి, నిన్ను నీవు దేవుని సేవకుడిగా చూపించుకొనుచున్నావు. నీవు అబద్ధికుడు తప్ప మరొకటి కాదని వారికి చూపిస్తాను. నీవు వారి ఒడిలో పడేటట్లుగా ఇక్కడి నుండి తన్నివేస్తాను. ఆ భారీకాయుడు బిల్లీకి 6 అడుగుల దూరంలోనికి వచ్చి ఆగిపోయాడు. అతడు చాలా ఎత్తుగా ఉన్నాడు. అతడి ముఖం చూచుటకు బిల్లీ పైకి చూడవలసి వచ్చింది.
నిశ్శబ్దంగా బిల్లీ ప్రార్థించాడు. ప్రియమైన దేవా, నాకున్న ఏకైక నిరీక్షణ నీవే. అతడికి చాలా పరిచయం ఉన్న శబ్దం బలమైన గాలివలే హుష్ అని వినిపించింది. అప్పుడు దేవుని దూత సమీపంగా రావటాన్ని ఆయన సన్నిధిని గమనించాడు. తక్షణమే బిల్లీ భయం మాయమయ్యింది. లోతైన ప్రేమతో నింపబడ్డాడు. బిల్లీ అనుకున్నాడు, పాపం, అతని మనసు చలించినది. ఆ పిచ్చివాడు తన ప్రేలాపనలు కొనసాగించాడు. నీవు మోసగాడివి, నీ బలహీనమైన శరీరంలో ఉన్న ప్రతి ఎముకను విరగగొడతాను. అతడు పిడికిళ్ళు బిగించి ఉండగా అతడి కండలు ఉబికాయి. బిల్లీ అనుకున్నాడు, పాపం పిచ్చివాడు, అతడు ఏమి చేస్తున్నాడో అతనికే తెలియదు. బిల్లీ తన నోరు తెరిచాడు. స్నేహితుడా, నేను ఆ పని చేయను అని చెప్పాలనుకున్నాడు. కానీ అతడి నోటి నుండి వేరే విధమైన మాటలు వచ్చాయి. తాను ఊహించని విధముగా బిల్లీ చెప్పాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు దేవుని ఆత్మను సవాలు చేశావు కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు తల వంచుచు ఈ రాత్రి నీవు నా కాళ్ళ మీద పడతావు. ఆ భారీకాయుడు తన బుగ్గలను లోపలికి లాగి ఉమ్మి ఉండలాగా చేసి బిల్లీ ముఖం వైపు ఊశాడు. తరువాత అతడు బొబ్బరించాడు, నీవు వేషధారివి, ఎవరి కాళ్ళ మీద పడతానో నేను నీకు చూపిస్తా. ఒకడుగు ముందుకు వేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక పిడికిలి వెనుకకి లాగాడు. నెమ్మదిగా బిల్లీ చెప్పాడు, సాతానా, ఈ మనిషి నుండి బయటకు రమ్ము. ఆ పిచ్చివాడి చెయ్యి గుద్దుటకు వెనక్కి లాగాడు. అది విగ్రహం వలె గట్టిగా గడ్డకట్టుకుపోయినది. అతడి కళ్ళు ఉబ్బిపోయాయి. అతడి నోరు తెరుచుకుని నాలుక నియంత్రణ లేకుండా అటూ ఇటూ ఊగుచున్నది. అతడి కన్నులు వెనుకకు పీక్కుపోయాయి. కొరడాతో కొట్టిన కుక్కవలే మూలుగుచూ స్పృహ లేకుండా ముందుకు తూలాడు. అతడి తల బిల్లీ బూట్ల మీద పడింది. అదే సమయంలో అతడి మరొక చెయ్యి బిల్లీ పాదముల చుట్టూ వేశాడు. బిల్లీ కదలలేకపోయాడు. ఆ ఇద్దరు పోలీస్ అధికారులు వేగముగా ముందుకు వచ్చి స్పృహలేని ఆ వ్యక్తి దగ్గర మోకరించారు. ఒక వ్యక్తి పైకి చూసి అడిగాడు, ఏమి జరిగింది? అతడు చనిపోయాడా? లేదు అని చెప్పాడు బిల్లీ. ఆ దెయ్యంను ఆయన ఎదుట సాష్టాంగపడినట్లు దేవుడు తన శక్తిని చూపించాడు, అంతే. ఆ వ్యక్తి మరలా బాగుపడతాడా? ఆ పోలీసు అధికారి అతని తలను చూపించాడు. లేదయ్యా, జవాబిచ్చాడు బిల్లీ. ఒకవేళ అతడు ఆ ఆత్మను విడిచిపెట్టుటకు ఇష్టపడితే అది మరలా తిరిగి రాదు. కాని అతడు తాను చేయునది సరి అయిన కార్యము అని తలంచి ఆ ఆత్మను ఆరాధించినట్లయితే అది మరలా అతనిలోనికి తిరిగి వస్తుంది. అతడిని నా కాళ్ల మీద నుండి తీసివేస్తారా? పోలీసు అధికారులు అతడి చేతులు వదులు చేసి అతనిని వెనక్కి లాగారు. వేదిక మీద నుండి అతడిని మోసుకుని వెళ్ళటానికి మరికొద్ది మంది సహాయపడ్డారు. విడిచి వెళ్ళుటకు ముందు ఒక పోలీస్ అధికారి చెప్పాడు, ఈ వ్యక్తి నాకు బాగా తెలుసు. ఇతడు గతంలో అనేకసార్లు ఆధ్యాత్మిక కార్యక్రమమును అడ్డగించి చట్టమును మీరాడు. అతడిని కారాగారంలో ఉంచారు. అయినా తప్పించుకున్నాడు. ఇతనిని బంధించమని ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. నిన్ననే అతడు ఒక వ్యక్తి యొక్క దవడను విరగొట్టాడు. అతడిని గట్టిగా కొట్టి నేల మీద వీధిలో పడవేశాడు. ఈ రాత్రి తగిన జోడీని ఎదుర్కొన్నట్లు కనిపిస్తుంది. తిరిగి ప్రసంగ వేదిక వెనుకకు వెళ్ళి బిల్లీ ప్రజలతో చెప్పాడు, మీరు చూచిన విధంగా మన పరలోకపు తండ్రి భూమి మీదను పరలోకంలోనూ సమస్త అధికారమును కలిగియున్నాడు. ఒక రోగి ముందు వైపు మంచం మీద పరుండి ఉన్నాడు. గట్టిగా అరిచాడు, అవును, ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. అతడు పడుకున్న మంచం మీద నుండి దిగ్గున లేచాడు. ఆ భవనములో మరొక ప్రక్కన చేతికర్రల మీద నిలబడిన వ్యక్తి, ఆయన నన్ను కూడా స్వస్థపరిచాడు అని అరిచాడు. అతడు తన చేతికర్రలను ప్రక్కకు గిరాటు వేసి కుర్చీల మధ్య ఉన్న దారిలో బాగుపడిన 2 మంచి కాళ్లతో పరుగులెత్తాడు. మరియు నన్ను కూడా అని అరుస్తూ ఒక మనిషి చక్రాల కుర్చీలో నుండి లేచాడు. అక్కడి నుండి దేవుని శక్తి ఆ భవనం అంతా ప్రవహించినది.
స్వస్థత నిమిత్తము, అద్భుతం నిమిత్తము సర్వశక్తుడిని విశ్వాసంతో నమ్మిన ప్రతి హృదయమును అది తాకినది. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలో బిల్లీ సుడిగాలి పర్యటన ప్రారంభించబడిన 15 రోజుల తరువాత ఆష్లాండ్, ఓరెగాన్లో ముగించబడినది. గార్డెన్ లిండ్సే దాని గురించి వ్రాస్తూ ఇలా చెప్పాడు: 14 రోజుల ఆరాధనలలో, వార్తాపత్రికలలో కేవలం కొద్దిపాటి ప్రకటనలతో స్వస్థతా సువార్తను 70,000 మంది ప్రజలు ఆలకించారు. వారిలో కనీసం 1000 మంది సేవకులు. అది అత్యంత ఆశ్చర్యము కలిగించే విజయం. 1947 నవంబర్ చివరి భాగంలో 3 రోజుల కూడికలు, శుక్ర, శని, ఆదివారముల రాత్రులు జరిపించుటకు బిల్లీ విమానంలో ఫోనిక్స్, ఆరిజోనా వెళ్ళాడు. ఒకసారి ఫోనిక్స్లో కాల్గరీ నుండి వచ్చిన సాక్ష్యములను బట్టి ప్రభావితం చెందిన సేవకులు, వారు కూడా తమ స్వస్థత అద్భుతముల వరుసను ఆదివారం రాత్రికి ఏర్పాటు చేశారు. ఆ సేవకులు బిల్లీ కూడికలను ఏర్పరిచిన వారు. ఒకసారి దానిని జరిపించిన అనుభవంతో రెండవసారి జరిగించుటకు బిల్లీ ఏమాత్రం అసౌకర్యముగా భావించలేదు. శుక్రవారం ఆరాధన ప్రారంభించటానికి 1 గంట ముందు వేదిక వెనుక ఉన్న చిన్న గదిలో బిల్లీ ప్రార్థన చేయుచున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ఎప్పటి వలె ఆ దూత తన చేతులను ఛాతీకి అడ్డంగా మడుచుకున్నాడు మరియు ఆయన పైన సహజాతీతమైన వెలుగు సుడులు తిరుగుతున్నది. ఆ దూత కదలలేదు, మాట్లాడలేదు. ఆయన ముఖం ఎల్లప్పుడూ తీక్షణముగా ఉండేది. కానీ ఈ సమయంలో అతడు కనుబొమ్మలో ముడివేసి తదేకముగా చూస్తూ ఉన్నాడు. ఉలికిపడిన బిల్లీ నేల మీద నెట్ట నిలువుగా పడిపోవచ్చున్నట్లుగా భయంతో అరిచాడు. ఆ కేకను విన్న గార్డెన్ లిండ్సే ఏమైందో చూచుటకు వేగముగా గదిలోకి దూసుకువచ్చాడు. తక్షణమే ఆ దూత మంచువలే ఆవిరిగా మారి అదృశ్యమయ్యాడు. మరుసటి 2 దినములు బిల్లీ ఆ రాకను గురించి బహుశా ఆలోచన చేశాడు. ఎందుకని అతడు 7 నెలల నుండి దేవదూతను చూడలేకపోయాడు? ఇప్పుడు దూత ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మరియు దూత ఎందుకు మాట్లాడలేదు? అతడు కోపంగా ఉన్నాడా? ఆ దూత కోపంతో చూచిన చూపును బిల్లీ మరువలేకపోయాడు. ఫోనిక్స్లో ప్రతి రాత్రి ప్రార్థనా వరుసను పిలవకముందు బిల్లీ 1 గంట సేపు ప్రసంగించాడు. అతడి అంశం వాగ్దాన దేశం వైపు అరణ్యం గుండా ప్రయాణిస్తున్న ఇజ్రాయేలు పిల్లల గురించి ప్రసంగించాడు. ఆదివారం రాత్రి జనసమూహమంతయు అద్భుతముల వరుసను చూచుటకు ఆతృతతో కనిపెట్టుచుండగా బిల్లీ సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుండి తీసుకున్నాడు. అక్కడ దేవుడు అబద్ధ ప్రవక్త అయిన బిలాముతో ఇజ్రాయేలీయులను శపించుటకు రాజైన బాలాకుతో వెళ్ళవద్దని చెప్పాడు. ఏ విధముగానైనా అతడు వెళ్ళవలనని బిలాము దేవునిని అడుగుచూనే ఉన్నాడు. చివరికి దేవుడు అతడికి వెళ్ళమని చెప్పాడు. తరువాత దేవుని దూత మార్గం మధ్యలో బిలామును చంపుటకు అతడిని కలుసుకున్నాడు. బిలాము గాడిద 3 సార్లు ప్రక్కకు తొలగి అతని ప్రాణమును కాపాడినది. దేవుని మొదటి ఆజ్ఞకు బిలాము అవిధేయత చూపుటను బిల్లీ ఖండించాడు. అకస్మాత్తుగా అతడు కూడా అదే నేరము చేసిన దోషి అని గ్రహించాడు. అతడు ఎక్కువగా అద్భుతములకు ప్రాముఖ్యత ఇస్తున్నాడని దేవుడు అతనిని అంతకు ముందే గద్దించలేదా? అందును బట్టియే 2 రాత్రుల క్రితం ఆ దూత అతనికి ప్రత్యక్షమయ్యాడా? అతడు అద్భుతముల వరుసలను కొనసాగించుటకు అనుమతించుట వలన ప్రభువుకు అవిధేయత చూపుతున్నాడని అతనికి హెచ్చరిక చేయుటకు వచ్చాడా? బిల్లీకి లోపల చాలా బలహీనంగా అనిపించింది. అతడి మోకాళ్ళు వణికిపోతున్నాయేమో అనుకున్నాడు. ప్రసంగ వేదికను గట్టిగా పట్టుకుని తన ప్రసంగమును కొనసాగించుటకు అతడు ప్రయత్నించాడు. కాని అతని మనసాక్షి నేరమును బలముగా ఒప్పించుచుండగా అతడు ప్రసంగాన్ని ఆపివేయవలసి వచ్చెను. ఆలయంలో ఒక ప్రక్కన అద్భుతముల వరుసలో ప్రజలు నిలబడుచూ ఉండగా బిల్లీ నిశ్శబ్దంగా ప్రార్థించాడు. పరలోకపు తండ్రి, నేను ఎక్కువగా అద్భుతముల మీద నా దృష్టి కేంద్రీకరించుట నీ దైవికమైన చిత్తం కాకపోతే, నేను తప్పు చేసినట్లయితే దయచేసి దానిని నాకు స్పష్టముగా చూపించండి. ఈ రాత్రి ప్రార్థనా వరుసలో వచ్చిన వారిలో
ఏ వ్యక్తి అయినా స్వస్థపడకపోతే అప్పుడు నేను నీ చిత్తం వెలుపల ఉన్నానని గ్రహిస్తాను. అప్పటి నుండి మరలా ఎన్నడూ కఠినమైన రోగులను ముందుకు తీసుకురాను, లేక మరొక అద్భుతముల వరుసను ప్రారంభించనీయను. ఒక తల్లి కుమార్తె మొదటిగా పైకి వచ్చారు. బిల్లీ ఆ బిడ్డను వారు ఎక్కడ నివసిస్తున్నారో అడిగాడు. కానీ ఆమె జవాబు చెప్పలేదు. ఆమె సరిగా వినలేదు. తల్లి వివరించింది. అందుకే ఆమెను ఈ రాత్రి ఇక్కడకు తీసుకుని వచ్చాము. తన స్వరమును పెంచి ఆమె ఎక్కడ నివసిస్తుందని బిల్లీ మరలా అడిగాడు. ఈసారి బాలిక కాలిఫోర్నియా అని చెప్పింది. ఆ బాలిక కుడి చెయ్యి పట్టుకున్న బిల్లీ ఎడమ చేతిలో కదలికలను గమనించాడు. ఒకవేళ కర్ణబేరి అంటువ్యాధి వలన పగిలిపోయి ఉండవచ్చు, లేదా ఏదైనా కణితి పెరిగి చెవి పని చేయకుండా ఆటంకపరచవచ్చు. ఎందుకనగా ఆ కదలికలు ఆ సమస్య ఏదో దెయ్యపు కార్యం వలన కలుగుచున్నవని చూపిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బిల్లీ ఆ దెయ్యమును గద్దించిన తరువాత ప్రకంపనలు ఆగిపోయాయి. ఆమె చేతిని విడిచిపెట్టి బిల్లీ చెప్పాడు, ఈ బిడ్డ స్వస్థపడింది. తరువాత ఆమెతో మాట్లాడుటకు ప్రయత్నించాడు. ఆమె జవాబు చెప్పలేదు. అది వింతగా ఉన్నది. బిల్లీ తన స్వరమును పెంచి అడిగాడు, అయినా జవాబు రాలేదు. అతడు 3 సార్లు గట్టిగా కొట్టిన తరువాత ఆమెకు వినబడినట్లు తల ఊపినది. వినుట మెరుగవుటకు బదులుగా ఆమె పరిస్థితి దిగజారినట్లు కనబడినది. కలవరముతో బిల్లీ మరలా ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. అంతకు ముందు కంటే బలముగా ప్రకంపనలు ప్రవహిస్తున్నాయి. రెండవసారి బిల్లీ యేసుక్రీస్తు నామములో ఆ దయ్యమును వెళ్ళగొట్టాడు. ఈసారి అది మొదటిసారి కంటే కష్టంగా వెళ్ళినట్లు అనిపించినది. కానీ బిల్లీకి తెలుసు అది వెళ్ళిపోయినదని. ఎందుకనగా బిల్లీ చేతిలోని వాపు తగ్గిపోయినది. ప్రకంపనలు ఆగిపోయాయి. కానీ అతడు ఆమెతో మాట్లాడుటకు ప్రయత్నించగానే అతడు ఇంకనూ ఆమె మణికట్టును పట్టుకుని ఉన్నాడు. బిల్లీ ఎడమ చెయ్యి మరలా ఉబ్బిపోయినది. ప్రకంపనలు ముందు కంటే బలంగా వచ్చాయి. ఇప్పుడు అన్నిటికంటే దిగజారిన విషయమేమిటంటే బిల్లీ ఎంత గట్టిగా అరిచినప్పటికీ ఆమె ఒక్క మాట కూడా వినలేకపోయినది. ఈ దురదృష్టవంతురాలైన బాలిక సరిగా వినలేకపోవటం నుండి పూర్తి చెవిటిదానిగా మారెను. వణికిపోయి తికమక పడిన బిల్లీకి ఏమి చేయాలో తెలియక ఆ బాలికను విడిచిపెట్టి వరుసలో ఉన్న మరొక వ్యక్తి వద్దకు వెళ్ళాడు. వరుసలో తరువాత ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు కూడా తనకు సరిగా వినపడదు అని చెప్పాడు. బిల్లీ తన స్వరమును పెంచి, అయ్యా, మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. ఆ వ్యక్తి తల ఊపి తన తల వంచాడు. బిల్లీ ఆ వ్యక్తి యొక్క చేతిని పట్టుకున్నాడు. ప్రకంపనలు కలగలేదు. అనగా అతడి సమస్య దెయ్యము వలన కలగలేదు. బహుశా నరములు దెబ్బతిని ఉండవచ్చు. ఆ వ్యక్తి స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తరువాత బిల్లీ సాధారణ స్వరంతో అడిగాడు, అయ్యా, ఇప్పుడు మీకు నా మాట వినిపిస్తున్నదా? ఆ పెద్ద మనిషి ఇంకా తల వంచుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతడు జవాబు చెప్పలేదు. బిల్లీ తన స్వరమును పెంచి మరలా అడిగాడు. అయినప్పటికీ జవాబు రాలేదు. బిల్లీ తన శక్తి కొలది తన 2 చేతులు కలిపి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ వ్యక్తి కొంచెం కూడా కదలలేదు. అతడు కూడా పూర్తిగా చెవిటివాడయ్యాడు. పర్వతము వలె భయము పెరిగిపోవుచుండగా స్వస్థతావరము కార్యము చేయుటలేదని బిల్లీ గ్రహించాడు. తన స్వశక్తితో తాను ఏమి చేయగలడు? వేదిక మీద తన ప్రక్కన దేవుని దూత సన్నిధి లేకుండా అతడు కూడా మిగిలిన వారి వలె నిస్సహాయుడు. దెలీలా తన జుట్టు కత్తిరించిన తరువాత సంసోనుకు ఇలాగే అనిపించినదా? అతడు ఫిలిస్తీన్లు ఎదుట బలహీనముగా నిస్సహాయముగా మిగిలిపోయాడు. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న గుంపు ఎదుట నిలవబడి బిల్లీకి బుద్ధిహీనతగా మరియు సిగ్గుపడ్డాడు మరియు ఖండించబడ్డాడు. ఇప్పుడు చేయగలిగిన ఒకే కార్యము ప్రజల ఎదుట తన పాపము ఒప్పుకొని ఆరాధన ముగించాలి. ఆ రాత్రి బిల్లీ నిద్రించలేకపోయాడు. తను చేసిన పొరపాటును బట్టి అతడు ఆ చీకటిలో వేదన పడ్డాడు.
మీ దగ్గర ఉన్న క్లిష్టమైన రోగిని నా వద్దకు తీసుకురండి. యేసుక్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరచునని నేను మీకు హామీ ఇస్తాను అని బుద్ధిహీనంగా ఎలా సవాలు చేశాడు? యేసు ఎన్నడూ అలాంటి సవాలు చేయలేదు. నిజానికి ప్రజల యొక్క అవిశ్వాసమును బట్టి యేసు తన సొంత పట్టణంలో అద్భుతాలు చేయలేకపోయాడని బైబిలు చెప్పుచున్నది. దేవుని కుమారుని జీవితంలో అది సత్యమైతే ఆయన శిష్యుల సంగతి ఏమిటి? ఆ వ్యక్తి విశ్వసించినా లేక విశ్వసించకపోయినా ఒక వ్యక్తి స్వస్థత పొందునని అతడు గట్టిగా చెప్పుట ఎంత తప్పిదమో బిల్లీ గ్రహించాడు. నిజానికి వాండలియా ఇలినాయిసులో దేవదూత హెచ్చరించినప్పటి నుండి అతడు సవాలు చేయుట మానివేశాడు. కానీ అతడి సహదాసులు ఇంకనూ కఠినమైన రోగులను ముందుకు పంపించుటకు అనుమతి ఇస్తున్నాడు. దాని ద్వారా ప్రతి ఆరాధన ప్రారంభంలో ప్రజలు అద్భుతములు చూచుటకు వీలయ్యేది. అన్నిటికంటే నీచమైన కార్యము వారు అద్భుతముల వరుస అని పిలిచే దానిని ఏర్పరుచుటకు అనుమతించాడు. దేవుడు ఏ వ్యక్తినైనా ఎలాంటి సమస్య నుండైనా బాగు చేయగలడని అతడు ఎరిగియున్నాడు. గనుక బిల్లీ వారికి అభ్యంతరము చెప్పలేదు. కానీ దేవుడు ఒక కార్యమును చేయగలడు అంటే దాని అర్థం దానిని చేయుట దేవుని చిత్తం అని కాదు. గత శుక్రవారం రాత్రి దేవదూత కనిపించుట అనేది రెండవ హెచ్చరిక. బిల్లీ బిలామును ఎంతో ఖండించాడు. కానీ అన్ని సమయములలో అతడు బిలాము అడుగులలోనే నిలబడి ఉన్నాడు. ధనము మీద ప్రేమను బట్టి బిలాము దేవుని మాటకు అవిధేయత చూపించాడు. కానీ బిల్లీ విషయంలో అది డబ్బు మీద ప్రేమను బట్టి అవిధేయత చూపించలేదని అతనికి తెలుసు. అది ప్రజల ఎడల అతనికున్న జాలి. కారణము ఏదైనప్పటికీ ప్రభువుకు అవిధేయత చూపుట ఎల్లప్పుడూ తప్పే. ఉదయమున నిస్తేజమైన కాళ్లతో నిరుత్సాహముతో తరువాత కార్యక్రమములు జరిగే లాంగ్ బీచ్, కాలిఫోర్నియా వెళ్ళుటకు బిల్లీ విమానం ఎక్కాడు. అతడి ఆలోచనలు ఇంకనూ అతడిని బాధిస్తున్నాయి. విమానములో సహాయకురాలు దగ్గరకు వచ్చి, అయ్యా ఏమైంది అని అడిగినది. అతడు జవాబివ్వలేకపోయాడు. ఆమె ఎలా అర్థం చేసుకుంటుంది? ఎందుకనగా అతడు దేవునికి విధేయత చూపించుటలో తప్పిపోయాడు. ఇప్పుడు దేవుడు తన నుండి స్వస్థతా వరమును తీసివేశాడేమో అని కలత చెందాడు. చివరికి బిల్లీ లాంగ్ బీచ్లో దిగినప్పుడు అనేక మంది సేవకులు అతనికి ఆహ్వానం పలికి అతడిని హోటల్ వద్దకు తీసుకువెళ్లారు. అతడిలోని నైరాశ్యతను గుర్తించడానికి వారికి ఎక్కువ సమయం పట్టలేదు. బిల్లీ వారితో విడిచిపోని భారము మరియు చింత గురించి పంచుకున్నాడు. ఆ సేవకులలో ఒకరు ఎర్న్ బాక్స్టర్. అతడు ఇంతవరకు ఎవరితో అయితే కలిసి ప్రయాణం చేశాడో ఆయనకు ప్రోత్సాహం ఇచ్చాడు. సహోదరుడా బ్రెన్హామ్, స్వస్థతా వరము నిన్ను విడిచిపోలేదని నేను నమ్మకముగా చెప్పగలను. రోమా 11వ అధ్యాయం 29వ వచనంలో వరములు మరియు పిలుపుల విషయమై దేవుడు పశ్చాత్తాపపడడు అని చెప్పుచున్నది. అంటే దాని అర్థం అవి మన క్రియల మీద ఆధారపడవు. ఒకవేళ దేవుడు నీ నుండి ఆ వరమును తీసివేసినట్లయితే ఆయన వాగ్దానము విషయంలో తప్పిపోయినట్లే. అది నిన్ను విడిచిపోలేదు. సంసోను రాత్రంతా వేశ్యతో నిద్రించాడు, కానీ అతడి బలము అతడిని విడిచిపోలేదు. మరుసటి ఉదయం అతడు ఆ పట్టణము ద్వారములను ఓడదీసి కొండ మీదకు మోసుకుని వెళ్ళాడు. ఫిలిస్తీయులు అతడి తల వెంట్రుకలు కత్తిరించినప్పటికీ అతడి బలము కొంతకాలం మాత్రమే విడిచి వెళ్ళినది. అతని జుట్టు పెరిగినప్పుడు అతని శక్తి తిరిగి వచ్చినది. దేవుడు కేవలం మాట్లాడమని చెప్పినప్పుడు మోషే బండను ఎలా కొట్టాడో గుర్తు తెచ్చుకునుము. అయినప్పటికీ నీరు యథావిధిగా ప్రవహించినది. సహోదరుడా బ్రెన్హామ్, నీవు చేసిన తప్పు ఏమైనప్పటికీ ఆ విషయం గురించి దేవుడు నిన్ను వ్యక్తిగతంగా సంధిస్తాడు. కానీ స్వస్థతా వరము ఇంకనూ నిలిచే ఉన్నది. బాక్స్టర్ వాదములు వినుటకు చక్కగా ఉన్నాయి, కానీ అవి అతడికి అన్వయించబడగలవు అని నమ్ముటకు బిల్లీ ఇబ్బంది పడ్డాడు. అతడికి ఎంతో శూన్యంగా, ఎంతో ఒంటరిగా,
దేవుని చేత పూర్తిగా విడిచివేయబడినట్లుగా అనిపించినది. అతడికి భూమి మీద నరకం వలె అనిపించినది. ఒకవేళ స్వస్థతా వరము అతడిని శాశ్వతంగా విడిచిపెడితే పరిస్థితి ఏమిటి? అతడు దానిని ఎలా భరించగలడు? అంత ఘోరముగా దేవుని విషయంలో తాను తప్పిపోయాడని తెలుసుకున్న తరువాత అతడు ఎలా బ్రతకగలడు? అతడు నశించిపోయాడో లేదో తెలుసుకున్నట్టుకు ఒక్కటే మార్గమున్నది. అది తరువాత ఏర్పాటు చేసిన స్వస్థతా కూడికలలో పాల్గొనుట. డిసెంబర్ 3 బుధవారం రాత్రి నుండి 3 రోజుల పాటు లాంగ్ బీచ్ కూటములు ఏర్పాటు చేయబడ్డాయి. బుధవారం రాత్రి ఆలయంలో స్వస్థతలను మించి అద్భుతములకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుట వలన ఏ విధముగా తాను దేవునికి అవిధేయత చూపించాడో ప్రజలకు వివరించాడు. స్వస్థతా వరము ఇంకనూ తన వద్ద ఉన్నదో లేదో తనకు తెలియదని ప్రజలకు తెలిపాడు. కానీ త్వరలోనే అతనికి తెలుస్తుంది. అతడు ప్రార్థనా వరుసను పిలుస్తుండగా అతని చేతుల మీద మెడ మీద చెమటలు పట్టినట్లు అనిపిస్తున్నది. అతని ఉదరం గట్టిపడినట్లున్నది. ఒక స్త్రీ తనతో పాటు 10 సంవత్సరముల బాలికను తీసుకువచ్చింది. ఆ బాలిక కుడి చేతిని తన ఎడమ చేతిలోనికి తీసుకునినప్పుడు బిల్లీ నరములు ఆదుర్దాతో బిగుసుకుపోయాయి. ఆ చేతిలో ప్రకంపనలు బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యుత్తు శక్తి వలె అతని చేతి నుండి గుండె వైపు ప్రవహించాయి. ఈ మాత్రం వరం అయినా మిగిలియున్నదని బిల్లీ నెమ్మది పడ్డాడు. అయినప్పటికీ ప్రశ్న మిగిలే ఉన్నది. అవసరతలో ఉన్న బాలిక నిమిత్తం తాను చేసే ప్రార్థనను దేవుడు గౌరవిస్తాడా? బిల్లీ వాచిన తన చేతిలో ఏర్పడిన తెల్లని బుడిపెల ఆకారమును పరిశీలించాడు. ఈ బాలికకు చెవుడు మోగ రెండూ ఉన్నాయి అతడు చెప్పాడు. ఆమెకు క్షయ కూడా ఉన్నది. అందరూ తలలు వంచి నాతో కలిసి ప్రార్థించండి. నెమ్మదిగా బిల్లీ ప్రార్థించాడు. ప్రియమైన యేసు, దయచేసి నా బుద్ధిహీనతను క్షమించండి. దయచేసి నా తప్పిదము ఈ బాలిక స్వస్థత పొందకుండా ఆటంకంగా ఉండనీయకండి. తరువాత తన ధైర్యం అంతటినీ సమకూర్చుకొని అతడు ప్రకటించాడు. మోగ మరియు చెవిటి ఆత్మ, క్షయ కలిగించే దెయ్యమా, యేసుక్రీస్తు నామములో ఈ బాలిక నుండి బయటకు రమ్ము. ఇప్పుడు తుది ప్రదర్శనకు వచ్చింది. బిల్లీ తన ఊపిరి బిగబట్టాడు. అవును, అది జరుగుతుంది. బిల్లీకి ఉపశమనం, గొప్ప సంతోషం కలిగించినట్లు ప్రకంపనలు ఆగిపోయాయి. అతడు చెయ్యి తిరిగి సాధారణ స్థితిలోనికి వచ్చినది. అతనికి అప్పటికే క్షయవ్యాధి వెళ్ళిపోయిందని అతడికి తెలిసినప్పటికీ ప్రేక్షకులు దానిని చూడలేరు. కాబట్టి ఆ బాలికను అడిగాడు, నా మాట వినిపిస్తున్నదా? ఆమె కన్నులు వెడల్పు అయ్యాయి. ఉత్తేజంతో ఆమెకు వినబడుతుందని అతడు తెలుసుకున్నాడు. బిల్లీ నెమ్మదిగా చెప్పాడు, ఆమేన్. ఆ మాటను తిరిగి చెప్పుటకు ఆ బాలిక ప్రయత్నించినది. కానీ ఆ శబ్దము ఆ హా అని వచ్చింది. బిల్లీ స్పష్టంగా చెప్పాడు, ఆమేన్. ఆ బాలిక మరలా ప్రయత్నించినది. ఆహా జీ. బిల్లీ నాన్నా అని పలికాడు. ఆమె తన పెదవులను నా నా అన్నట్లుగా కదిపింది. ప్రేక్షకులలో విశ్వాసం కార్చిచ్చువలే వ్యాపించినది. తరువాత గంటలలో ఆ భవనములో అన్ని చోట్ల స్వస్థతలు, అద్భుతములు జరిగాయి. ఒక ఉపాధ్యాయురాలు స్థానిక అధికారుల పాఠశాలలో నుండి పుట్టుకతోనే మోగ మరియు చెవుడుతో జన్మించిన 5 పిల్లలని తీసుకువచ్చింది. ఆ 5 కూడా తమ వినికిడిని, మాటను పొందుకున్నారు. శరీరము వణికిపోయేవారు అనేక మంది తమ చేతి కర్రలను విసిరివేశారు. కొంతమంది చక్రాల కుర్చీలో నుండి లేచి ఆ భవనం అంతా పరిగెత్తుచు యేసుక్రీస్తును స్తుతించారు. అధిక రక్తపోటు, ఉబ్బసము, కడుపులో పుండ్లు, నీటి కాసులు, క్యాన్సరు మొదలైన వ్యాధులన్నీ ప్రజల విశ్వాసమునకు లొంగిపోయాయి. గురువారం రాత్రి బిల్లీ ప్రార్థనా వరుసను ప్రారంభించినప్పుడు పోలియో వలన పెద్ద పట్టీలను ధరించిన ఒక బాలుడు ముందుకు వచ్చాడు. అతడితో పాటు అతని తల్లి కూడా వచ్చింది. సహోదరుడా బ్రెన్హామ్, నీవు కేవలం ఇతడి కోసం ప్రార్థన చేసినట్లయితే సరే, మంచిది సహోదరి. ఇప్పుడు నీవు కోరుటలేదు?
ఆమె అతడి మాటలను అడ్డగించినది. నేను అద్భుతమును కోరుటలేదు, నీవు ప్రార్థన చేయమని మాత్రమే కోరుచున్నాను. స్వస్థత నిమిత్తం నేను దేవునిని విశ్వసించగలను. చిన్న ప్రార్థన చేసి ఆ కుంటివాడిని స్వస్థపరచమని బిల్లీ యేసుక్రీస్తుకు చిన్న ప్రార్థన చేశాడు. శుక్రవారం రాత్రి ఆ బాలుడు కాలి పట్టీలను భుజములకు వ్రేలాడదీసుకుని ఆలయంలో ముందుకు నడిచి వచ్చాడు. ఉపయోగించని ఆ పట్టీలను పైకెత్తి ప్రజలకు చూపిస్తూ యేసుక్రీస్తు ఇంకనూ అద్భుతములు చేయగలడని సాక్ష్యమిచ్చాడు. ఆ రాత్రి లాంగ్ బీచ్లో బిల్లీ చివరి రాత్రి. అతడు సాధ్యమైనంత మంది ఎక్కువ ప్రజలకు ప్రార్థన చేయాలని ఆశించాడు. కాబట్టి అతడి చేతిలోని వివేచన వరమును ఉపయోగించకుండా అతడు వేగవంతమైన వరుసను నడిపించాడు. ప్రజలు ముందుకు కదులుచుండగా వారికి సామాన్యమైన ప్రార్థన చేశాడు. ఈ విధముగా గంటలో బిల్లీ 100 మందికి ప్రార్థన చేశాడు. కానీ ఆ వరుస వేగంగా వెళ్ళుచున్నప్పటికీ సంవత్సరం నుండి అనేక దినములుగా సరిగా నిద్రించకుండా నిరంతరం ప్రయాసపడిన ఆ వ్యక్తికి అది చాలా కష్టంగా ఉన్నది. 3000 మంది ప్రజలకు ప్రార్థించిన తరువాత ఇంకా అనేక మంది వరుసలో నిలబడి ఉండగా బిల్లీ స్పృహ తప్పి పడిపోయాడు. శనివారం ఉదయము ఇంకా నీరసంగా బలహీనతతోనే ఫోనిక్స్ వెళ్ళుటకు బిల్లీ బస్సెక్కాడు. దేవుడు తనను క్షమించాడని ప్రజలకు చెప్పాలని అతడు కోరుకున్నాడు. ఆదివారము సంఘంలో అతడు చెప్పాడు, గతసారి నేను ఈ ప్రసంగ వేదిక మీద నిలబడినప్పుడు ఒక ఖండించబడిన వ్యక్తిగా నిలబడ్డాను. ఆయన సన్నిధి నన్ను విడిచిపెట్టినట్లుగా అనిపించినది. ఆయన సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేనెంత నిస్సహాయుడునో గుర్తించాను. ఈరోజు గొప్ప పరీక్ష ముగిసింది. దేవుని మార్గములను సరిగా నేర్చుకుని ఆయనకు మరింత సమీపంగా జీవించుటకు ఈ సంఘటనను ఎక్కుడు మెట్టుగా ఉపయోగించుకుంటాను, దీనిని అడ్డుబండగా కాకుండా. నేను ఆయనకు సమీపంగా జీవిస్తుండగా నేను ప్రజలకు ఎక్కువగా సహాయము చేయగలను. దేవుని ఆత్మచే నడిపించబడగలను. స్వస్థతా వరమును నాకు తిరిగి ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన నెలలో కంటే ఎక్కువగా రోగుల కొరకు ప్రార్థించుటలో ఎక్కువ విజయం పొందాను. మొదటిసారి కంటే ఎక్కువ ఆశీర్వాదకరముగా అది తిరిగి వచ్చినది. తరువాత తన సవాలు ఎందుకని తప్పో బిల్లీ వివరించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రకటన చేశాను. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ రుగ్మత అయినా, అతడు ఎంత వికలాంగుడు అయినా సరే నేను అతడి కోసం సమయం తీసుకొని ప్రార్థించినట్లయితే అతడు స్వస్థపడును అని చెప్పాను. ఆ మాటలు నేను ప్రతి చోట చెప్పడం మీరు విన్నారు. అది ఇప్పటికీ సత్యమే. కానీ అది అంతా నేను ఒక్కడినే చేశాను. దానిని నేను ప్రజల వద్ద నుండి తీసివేశాను. మీరు కూడా కొంత కార్యము చేయాలి. యేసుక్రీస్తు మరియ మార్తలను ఆ రాయి దొర్లించండి అని చెప్పినట్లుగా మీ అంతటా మీరు ఒక కార్యము చేయాలి. మీరు వెళ్ళండి, మీరు విశ్వసించండి, మీరు స్వస్థత పొందుతారు.